బాపట్ల జిల్లా మాటూరి మండలం డేగర నుండి గ్రామంలో ఎస్సీ కాలనీలో దళితులందరూ చందాలు వేసుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విగ్రహ ఆవిష్కరణ చేసే సమయంలో రాత్రికి రాత్రే పంచాయతీ సెక్రటరీ బొమ్మన బోయిన శ్రీనివాస్ విగ్రహాన్ని మాయం చేశాడు. విగ్రహం యథావిధిగా ప్రారంభం చేయాల్సిన పూర్తి బాధ్యత సెక్రటరీదే అని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల వెంకటేశ్వర్లు, జై భీం రాష్ట్ర అధ్యక్షులు గంటెల అశోక్, జై భీం పల్నాడు జిల్లా అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా భారతరత్న రాజ్యాంగ నిర్మాత అందరి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకోవాలని తీసుకొచ్చి విగ్రహాన్ని నాటి పెడితే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ అక్కడ డేగరమూడి గ్రామంలో అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ వాళ్ళకు బానిస బతుకుతూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అర్ధరాత్రి కూడా తొలగించుడు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని, బాపట్ల జిల్లా ఎస్పీ గారిని కలిసి విన్నవించారు. బాపట్ల ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే మాటూరు మండల తహసీల్దార్ గారికి, మాటూరు మండలంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మా అన్న, మా సోదరుడు చార్వాకన్న మాటూరు సిఐ గారిని, మాటూరు ఎంఆర్ఓ గారిని కలిసి అయ్యా మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ డేగరమూడి గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి కొంత దుర్మార్గులు వాళ్ళ కొమ్ము కాస్తూ పంచాయత్ సెక్రటరీ దుర్మార్గుని అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరిచి దొంగిలించి ఎక్కడో దాపెట్టాడు. మా విగ్రహాన్ని మనకు తీసుకొచ్చి ఆ స్థలంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే దొంగిలించాడో అక్కడే పెట్టాలి. అంబేద్కర్ గారికే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో దళిత సామాజిక వర్గం మొత్తానికి కూడా ఆ పంచాయత్ సెక్రటరీ చేత క్షమాపణ చెప్పించాలి. అలా లేని పక్షంలో డేగరమూడి గ్రామంలో ఉన్న అగ్రవర్ణాలను కొమ్ము కాస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ ఖబర్దార్